హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి అలసందల కర్రీతో వచ్చేసా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు తెలుసు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హై ప్రోటీన్ రెసిపీ కూడా. సో ఎప్పుడు చేసుకునేలా కాకుండా నేను చేశారంటే ఇలా థిక్ గ్రేవీగా జొన్న రొట్టెల్లోకి, రైస్లోకి, అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. సో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలను కట్ చేసి వేసుకున్నాను. అలాగే దాంట్లోకే ఒక్క టొమాటో, మీడియం సైజ్డ్ ఒక టొమాటోని కొంచెం రఫ్గా చాప్ చేసి వేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ వేయడం వల్ల మంచి టెక్స్చర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి టమ్మీ డిస్టర్బెన్స్ గట్రా అలాగే ఏం ఉండదు. అలాగే నేనైతే జొన్న రొట్టెలతో పేర్ చేసా, చాలా బాగుంది. అందరూ చాలా చక్కగా హ్యాపీగా తినేసారనమాట. సో దీన్ని మెత్తగా పేస్ట్ చేసి ఇలా చూపించినట్టు పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో మనము ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అవి వేగాక, ఇది ఒక పెద్ద ఆనియన్ అనమాట, ఒకటి కొంచెం పెద్ద సైజ్ ఆనియన్, అలాగే ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని వీటిని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. 1 నిమిషం పాటు అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే చక్కగా వేగిపోతాయి అన్నమాట. చూపించినట్టు అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా అవే కాకుండా ఇలా గింజల కూరలు కూడా చాలా హెల్తీ, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు అబ్జర్వ్ చేస్తే. సో అలా ఇప్పుడు ఇవి కొంచెం చక్కగా వేగాక ఒక హాఫ్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. మసాలాలు చాలా తక్కువ వేస్తున్నాను, స్పైసెస్ అన్నీ. సో మైల్డ్గా ఉంటే బాగుంటుందని. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని దీన్ని చక్కగా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోండి. చాలా త్వరగా అయిపోతుంది అనమాట. కుక్కర్లో కదా, ఒక 2 విజిల్స్ రానిస్తే చక్కగా కూర మగ్గిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కిలో వరకు ముందర రోజు నైటే నేను ఈ అలసందలు లేదా బొబ్బర్లు అంటారు కదా, వీటిని నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఆ నాని కూడా ఇప్పుడు అన్నీ వేసేసుకుంటున్నాను. నీళ్ళు తీసేసి ఆ గింజలు మాత్రం వేసుకొని వాటిని కూడా ఒకసారి అలా కలిపేసుకోండి. చక్కగా అలాగ ఆయిల్లో ఫ్రై అవుతాయి అన్నమాట. సో చూపించినట్టు అలా చక్కగా 1 నిమిషం పాటు కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక టొమాటోని రఫ్గా చాప్ చేసుకున్న ముక్కలు వేసేసుకుంటున్నాను. సో ఒక టొమాటో ఏమో కొబ్బరి పేస్ట్లో వేసుకున్నాము. ఇప్పుడు ఒక టొమాటో ఏమో ఇలా డైరెక్ట్గా చాప్ చేసేసి వేసేసుకోవాలి. సో టెక్స్చర్ అనేది బాగుంటుంది అనమాట ఇలా వేయడం వల్ల. సో వీటిని కూడా చక్కగా ఒక్కసారి అలా కలిపేసుకుని జస్ట్ మూత క్లోజ్ చేయండి. మనం విజిల్ గట్ట ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అయితే టొమాటో కూడా సాఫ్ట్గా కొంచెం కుక్ అవుతుందన్నమాట. ఇలాంటి టైంలో ఒక్కసారి కలిపేసుకుని, సో మనము ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్, కొబ్బరి టొమాటో పేస్ట్ వేసేసుకుని ఇలా ఇప్పుడు చూపిస్తున్న స్పైసెస్, ఉప్పు, కారము, పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను అంతే, ఒక హాఫ్ స్పూన్ వరకు. ఇవన్నీ వేసేసుకుని ఇవన్నిటిని చక్కగా కలిపి ఒక 1-2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అన్నీ చక్కగా కోట్ అవుతే అంత ఈక్వల్గా బాగా ఉడుకుతుంది. సో అలా కలిపేసుకుని ఒక 1-2 మినిట్స్ మనము దీన్ని ఫ్రై అవ్వనిస్తే బాగుంటుందన్నమాట, పచ్చివాసన పోయి. నేనైతే చపాతీలోకి జొన్న రొట్టెలు చేసినప్పుడు ఈ కర్రీస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. సో ముందర రోజు నానబెట్టేసుకుంటే ఏ గింజలైనా ఈజీగా నెక్స్ట్ డే వండేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉండొచ్చు. ఈ అలసందల కూరను కూడా నేను 2-3 రకాలుగా చేస్తాను. దీంట్లో ఇది కొబ్బరి వేయకుండా కూడా చేస్తాను. అది ఇంకొకసారి మీతో తప్పకుండా షేర్ చేసుకుంటా. సో దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను అనమాట. చూసారా, అలా ములిగేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇలా వాటర్ పోసుకున్నాక ఒక్కసారి కలిపేసుకుని ఒకసారి ఉప్పు కారం అంతా చెక్ చేసుకుని ఏమైనా ఉప్పు గట్ట పడుతుంది అంటే ఇప్పుడే వేసేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకుని నాకు అన్నీ సరిపోయాయి. నేను లిడ్ క్లోజ్ చేసేసి ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ అయితే రానిస్తా. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ప్రెషర్ పోయాక చూసారా ఎంత చక్కగా అయిందో, కూర అంతా దగ్గర పడిపోయింది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే, నేనైతే జొన్న రొట్టెల్లో కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలా బాగుంటుంది నాకు. సో ఇంతేనండి, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అనమాట. సో ఇది చూసారా, చాలా హెల్దీ వేలో, కొబ్బరి కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. సో చక్కగా చేసేసుకున్నాము. ఒక 5-10 మినిట్స్లో కూర అంతా రెడీ అయిపోతుంది. పెద్ద హడావిడి ఏం చేయక్కర్లేదన్నమాట. అన్నిటిలోకి చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినైతే వీడియోని లైక్ చేయడం,
అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.